హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులైంది కదా ప్రమదలో కనిపించి. ఏం చేయను, ఒక పార్ట్ డిలీట్ అయిపోయింది, మళ్ళీ రాసి ఇస్తున్నా. అవునమ్మా, నేను నిజమే చెప్తున్నాను. నీ అమ్మని చూపిస్తాను, చూస్తావా? హా బాబాయ్, చూస్తాను, కానీ ఎలా అంటుంది డల్గా. ఈరోజు అమ్మన్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంది, లైవ్ కవరేజ్ వస్తుంది టీవీలో అనగానే ప్రమద మొహంలో 1000 కాంతుల వెలుగొస్తుంది. ఆమె కళ్ళలో వెలుగు చూసిన శ్రీధర్ దంపతుల మనసు తృప్తితో నిండిపోతుంది. తొందరగా టీవీ పెట్టు బాబాయ్ ప్లీజ్ అంటూ ఆతృతగా అడుగుతుంది. ఆమె తొందర చూసి నవ్వుకుంటారు వాళ్ళు. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది మా. అవునా అంటూ నీరసంగా డల్ అయిపోతుంది ప్రమద. ఆ 10 నిమిషాలు 10 యుగాలుగా గడుస్తుంది ఆమెకి. చేతులు నలుపుకుంటూ గడియారం వైపు చూస్తూ ఉండిపోతుంది. అమన్పై ఆమెకున్న ప్రేమకి అలానే ఆమె వైపు చూస్తూ ఉంటారు శ్రీధర్ దంపతులు. 10 నిమిషాలు అవ్వగానే ఆతృతగా శ్రీధర్ వైపు చూస్తుంది ప్రమద. అతను నవ్వుకుంటూ టైం చూసుకుని టీవీ ఆన్ చేస్తాడు. అంతే, తన ధ్యాస అంతా టీవీ మీద నిలిపి అలానే చూస్తూ ఉండిపోతుంది ఆమె. కొద్దిసేపటికి అమన్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లైవ్ స్టార్ట్ అవుతుంది. ప్రమద అలానే చూస్తూ ఉంటుంది. షాపింగ్ మాల్ దగ్గర మీడియా వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు అమన్ కుటుంబం కోసం. అప్పుడే 3 పెద్ద కార్లు వచ్చి మాల్ ముందు ఆగుతాయి. ప్రమద గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. మది మాట వినను అంటుంది. అమ్మని చూడాలి అని ఆతృతతో ఎగిసి పడుతుంది. కార్లు మాల్ ముందు ఆగగానే మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు కవరేజ్ కోసం. మొదటి కారులో ఇంకా రెండవ కారులో అమన్ కుటుంబంలోని వాళ్ళు దిగితే మూడో కారు నుండి అమన్ కుటుంబం దిగుతుంది. ముందుగా దిగిన అమన్ తల్లిదండ్రుల్ని ఇట్టే గుర్తుపట్టేస్తుంది ప్రమద. అమన్ కోసం అలానే చూస్తూ ఉంటుంది. ఆఖరిన అమన్ చంద్ర కారు దిగుతాడు. రాయల్ బ్లూ కలర్ సూట్లో అందమైన చిరునవ్వుతో ఎంతో అందంగా ఉంటాడు అమన్. అమ్మని చూసిన ప్రమద కళ్ళల్లో కోటి కాంతుల వెలుగొస్తుంది. అతన్ని పట్టి పట్టి చూస్తుంది, దెబ్బలన్నీ తగ్గాయా లేదా అని అనుకుంటూ. ఎక్కడా దెబ్బ లేకపోవడంతో ఆమె మనసు ప్రశాంతంగా మారుతుంది. మరలా మునుపటి అమ్మని చూసిన ఆమె ఆనందం మాటల్లో చెప్పలేనిది. అతడి వైపే ప్రేమగా చూసుకుంటూ తెలియకుండానే ఆమె కళ్ళు వర్షిస్తాయి. చాలా రోజుల తర్వాత శ్రీధర్ దంపతులు అమ్మను ఆరోగ్యంగా చూసి ఆనందపడతారు. ప్రమద ఆనందాన్ని చూస్తూ అస్సలు కదిలించాలి అనుకోరు వాళ్ళు. అమన్ తన కుటుంబంతో కలిసి చిరునవ్వుతో మాల్ ముందుకు వస్తూ ఉండగా వీడియో లైవ్ కవరేజ్ ఇస్తూ ఉంటుంది. మాల్ ముందుకు రాగానే అందరూ గెస్ట్ ఎవరు ఇంకా రాలేదు అని చూస్తూ ఉంటారు. అమన్ అందరి వైపు చూసి చిన్నగా నవ్వుతూ మిత్ర పక్కకు వచ్చి కత్తెర తీసుకుని మిత్ర చేతిలో పెట్టి, నీకంటే గొప్ప గెస్ట్ ఎవరూ లేరు మా, నాకు ఓపెన్ చేయి అనడంతో ఎమోషనల్గా చూస్తుంది కొడుకు వైపు. కంట్రోల్ మా, కానివ్వు అనడంతో భర్త వైపు చూస్తుంది. చిరునవ్వుతో కానివ్వు అన్నట్లుగా చూస్తాడు. అందంగా నవ్వుతూ సరే అంటూ తల ఊపుతుంది మిత్ర. కుటుంబ సభ్యులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అమన్ పక్కన విషిత్ని చూసిన ప్రమద ఆశ్చర్యపోతుంది. బాబాయ్ ఇతను అంటూ ఆగిపోయి శ్రీధర్ వైపు చూస్తుంది. వాళ్ళిద్దరికీ ఎలా పరిచయమో చెప్పగానే మౌనంగా విని మరలా అమన్ మీద దృష్టి పెడుతుంది. కుటుంబ సభ్యులు అంతా మిత్రతో షాపింగ్ ఓపెన్ చేయించడం హ్యాపీగా ఫీల్ అవుతూ టైం అవుతుంది, తొందరగా కానివ్వు అంటూ ఎంకరేజ్ చేస్తారు. మిత్ర ఒకవైపు భర్త మరోవైపు కొడుకు ఉండగా వాళ్ళు పెట్టుకున్న మంచి ముహూర్తానికి షాప్ ఓపెన్ చేస్తుంది. లోపలికి తల్లి చేత ముందుగా కుడికాలు పెట్టించి తర్వాత అందరూ వెళ్తారు. రెప్ప వేస్తే ఎక్కడ అమన్ మాయమైపోతాడో అని రెప్ప వేయకుండా టీవీ వైపు చూస్తూ ఉంటుంది ప్రమద. ఆమె ప్రేమకి మాటలు కరువై ప్రమద వైపు చూడటం శ్రీధర్ దంపతుల వంతు. ఇద్దరు మరలా ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు ఆనందంగా ఉంటారో అని ఆ ఇద్దరు ఆలోచన. లోపలికి వెళ్ళిన తర్వాత దీపం తన మేనత్త రేవతితో వెలిగింపజేస్తాడు. ఇంకా ఇంటి ఆడపిల్లలతో పూజ చేయించి హారతి ఇప్పిస్తాడు భగవంతుడికి అమన్. రే, అంతా ఇంట్లో ఆడవాళ్ళకైనా ప్రాముఖ్యత, మరి మాకు అంటాడు సరదాగా హేమంత్.
మీకు ఉంది బాబాయ్. మీరు మీ వంతుగా బట్టలు కొని బిల్ చేసి బోని కొట్టాలి అంటూ అమన్ కన్ను కొడుతూ నవ్వగానే అతని సరదా మాటలకి మీడియా వాళ్ళు నవ్వుకుంటారు. ప్రమద పెదవులపై కూడా అందమైన చిరునవ్వు చేరుతుంది. అబ్బా! ఏం చెప్పావురా! సరే కానివ్వు ఇక చేసేదేముంది అంటూ షాపింగ్ చేసి ఇంట్లో మగవాళ్ళందరూ ముందుగా బోని చేస్తారు. తర్వాత విషితో సహా అందరూ ఏదో ఒకటి కొంటారు. విషి చూపు లంగావోణి వేసుకొని నగలు పెట్టుకొని షాపింగ్ మాల్‌లో బొమ్మలా తిరుగుతున్న దివిజ మీదనే ఉంటుంది. బుద్ధి చూడవద్దు అంటే మనసు మాట వినడం లేదు. ఇక ఇలా కాదని వచ్చి అమ్మన్ దగ్గర నిలబడతాడు మాటలు చెప్తూ. దివిజ కూడా ఏమీ తక్కువ తినలేదు. విషిత్ తన అన్నతో మాట్లాడుతుంటే అతన్నే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. కానీ దివిజ చూడటం విషి గమనించడు. సాయి మీద మొదటిసారిగా దృష్టి నిలుపుతాడు ఇంద్ర. ఆ రోజు ఆ అమ్మాయి ముందు నాకు సెటిల్ అయింది నా భార్య పేరు సాహిత్య అని అలా ఎలా చెప్పగలిగాను అనుకుంటాడు తదేకంగా సాహిత్య వైపు చూస్తూ. ఇంద్ర చూడక చూడక సాహిత్యను అలానే చూస్తుంటే అది ఒకరి దృష్టిలో పడనే పడుతుంది. సైలెంట్‌గా గమనిస్తూ ఉండిపోతారు ఆ వ్యక్తి వాళ్ళకి తెలియకుండా. చాలాసేపు ఘనంగా జరిగిన ఆ వేడుక కొద్దిసేపటికి ముగుస్తుంది. అప్పటిదాకా టీవీ వైపు రెప్ప వేయకుండా చూసిన ప్రమద ఇక వాళ్ళ కార్యక్రమం అయిపోగానే డిల్లా పడిపోతుంది. శ్రీధర్ గారు చిన్నగా నవ్వుకుంటారు. నేను రికార్డింగ్ చేశానులే నీకెప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు అంటాడు. ఆ మాటకి సంబరపడిపోతుంది ప్రమద. నిజంగానా బాబాయ్? నిజంగా. అయితే మరోసారి ప్లే చేయవా? ఆయన నవ్వుతూ ఆన్ చేసి వెళ్ళిపోతాడు రిమోట్ ప్రమదకిచ్చి. దేవి కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.